హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మై సెల్ఫ్ సురేష్ కుమార్. తెలంగాణ కల్చర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ మనం తెలుసుకుంటాం. సరే, ఇది మాకేం సంబంధం? సరే, సొసైటీలో భాగంగా మరి మీకు ఉద్యమంలో ఎందుకు చెప్తున్నారు ఈ సబ్జెక్ట్ అంటే, చూడండి, మీరు సిలబస్ షీట్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. జాగ్రత్తగా మీరు సిలబస్ షీట్ని అబ్జర్వ్ చేసి చూసినట్టయితే మీకు అక్కడ ఐడియా ఆఫ్ తెలంగాణలో క్లియర్గా రాసుంటాయి. తెలంగాణలో ఉన్నటువంటి కులాలు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి మతాలు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఏంటి, తెలంగాణలో కాస్ట్ ఏంటి, రిలీజియన్స్ ఏంటి, ట్రైబ్స్ ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి జాతరలు ఏంటి అంటూ మనకు సిలబస్ షీట్లో ఇచ్చాడు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో సిలబస్ షీట్ని కూడా మనము చర్చించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇది ఏ పార్ట్లో భాగంగా చర్చించుకుంటున్నాం? ఐడియా ఆఫ్ తెలంగాణ అనే ఒక పార్ట్లో. అందులో మనం చర్చించుకునేది తెలంగాణ కల్చర్ అండ్ కాస్ట్. మరి తెలంగాణ కల్చర్ గురించి నేను చెప్పాలంటే ప్రత్యేకంగా అందరికీ తెలుసు, తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు తెలంగాణ కల్చర్ ఏంటి అంటే, ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ ఎ లార్జ్ పాపులేషన్. అంటే మనకు చూసుకున్నట్టయితే లార్జ్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ హైదరాబాద్లో ఇక్కడ మనకు తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ ఇట్లా ఏక భాష కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భాష ఒకటే కాదు, అనేక మందిని హక్కున చేర్చుకున్నటువంటి నగరం మనకు హైదరాబాద్ నగరం అని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. కేవలం హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ అంటే కేవలం తెలుగు మాట్లాడే వాళ్ళే కాదు, అనేకమైనటువంటి మతాల వారు, అనేకమైనటువంటి భాషల వారు, అనేకమైనటువంటి జాతుల వారు నివసించేటువంటి అందరికీ ఏంటి సార్, అందుకోసమే మనకు తెలంగాణ ప్రాంతాన్ని ఏమంటాం సార్? హైదరాబాద్ను ముఖ్యంగా గంగా జమునా తహజీబ్ అంటుంటాం. అంటే మనకి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వాళ్ళు ఎక్కడెక్కువ ఉంటారు సార్ అంటే అందరు కలిసి, ఎవరైనా సరే, మరి నువ్వు ఆ మతానికి సంబంధించిన అతను, నువ్వు ఆ రిలీజియన్కి సంబంధించిన అతను, నువ్వు ఈ కాస్ట్కి సంబంధించిన అతను, నీకు హైదరాబాద్లో ఎంట్రీ లేదని ఎక్కడ లేదు సార్, ఎక్కడ లేదు. ఎవరికైనా హక్కున చేర్చుకునే నగరం మన భాగ్యనగరం, మనకు హైదరాబాద్. ఎవరైనా సరే తెలంగాణ ప్రాంతంలోకి చుట్టాలు వస్తే ఏం చేస్తారు సార్? చుట్టాలు వస్తే ఏం చేస్తారు? బయటికి వెళ్ళి పంపిస్తారా? లేదు సార్, వాళ్ళను సాదరంగా స్వాగతిస్తాం. మన తెలంగాణ సంస్కృతిలో సాదరంగా స్వాగతించి వాళ్ళకు మన యొక్క గౌరవ మర్యాదలు చెప్పేటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. మరి తెలంగాణ సంస్కృతిలో మనకు ప్రధానంగా అనేకమైనటువంటి, మరి తెలంగాణ సంస్కృతి అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంఘటనలన్నీ కూడా మనకు తెలంగాణలో కొంచెం కొత్త కనిపిస్తుంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలంగాణ కల్చర్ చూస్తే ఏంటి ఇంత గొప్పనైనటువంటి సంస్కృతి అంటే, అవును సార్, తెలంగాణకే మనకు ప్రత్యేకమైనటువంటి మనకు స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి. అది ఒకటి బతుకమ్మ పండుగ. చర్చిస్తాము, మనకు రాబోయేటువంటి క్లాసుల్లో చర్చిస్తూ ఉంటాం. మనకు బతుకమ్మ పండుగ అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది బతుకమ్మ పండుగ. బోనాల పండుగ మనందరికీ తెలుసు, ఇక్కడ కనిపిస్తుంది అందరికీ బోనం. చర్చించుకుంటాం బోనాల పండుగకు సంబంధించి. ఇవన్నీ కూడా అంటే ప్రజలందరినీ మమేకం చేసేటువంటి, మరి ఇవన్నీ పండుగలకు సంబంధించి ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. అందరూ చర్చించుకునేటువంటివి కాకుండా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మనం చర్చిస్తూ ఉంటాం. అంటే కేవలం ఒక బతుకమ్మ పండుగ. ఇంకా తెలంగాణ సంస్కృతి గురించి చెప్పాలంటే మొహర్రం పండుగ. కేవలం ఎక్కడ చూసినా మీరు భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చూసినా కూడా మొహర్రం పండుగ కేవలం అది మహమ్మదీల పండుగ. ఎవరి పండుగ అండి? మహమ్మదీలు అంటే ఎవరు? ముస్లిమ్స్కి సంబంధించినటువంటి పండుగ. కానీ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ మతాలతోటి సంబంధం లేదు. పూర్తిగా మనకు హిందువులు, ముస్లింలు కలిసి గ్రామీణ వాతావరణంలో అందరూ కలిసి బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి, హైగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ ఏంటిదంటే ఇక్కడ మహమ్మదీయ పండుగ అని, ఇది హిందువుల పండుగ అని. ఇక్కడ వేరియేషన్స్ ఉండవు. తెలంగాణ సమాజంలో అంటే అంత భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. తెలంగాణ సొసైటీ వచ్చేసరికి అనేకమైనటువంటి కులాలు, అదేవిధంగా అనేకమైనటువంటి మతాలు, అనేకమైనటువంటి గిరిజన తెగలు. తెలంగాణ సొసైటీ ఈజ్ మిక్స్డ్ విత్ మెనీ కాస్ట్, రిలీజియన్స్ అండ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కులాలు, మతాలు, అదేవిధంగా గిరిజన జాతులు ఉన్నటువంటి ప్రాంతము తెలంగాణ ప్రాంతం. మరి తెలంగాణలో ఉన్నటువంటి మనం ఇప్పుడు చర్చించుకున్నటువంటి అంశం కాస్ట్లు. తెలంగాణలో అంటే కులాలు. మరి ఒక అంశాన్ని చర్చిస్తున్నాము. తెలంగాణలో ఒక ప్రతి కాస్ట్కు ఎవ్రీ కాస్ట్ హ్యాస్ సపరేట్ సబ్ కాస్ట్ ఉంటుంటాయి. తెలంగాణలో ప్రతి కులానికి సంబంధించి
ఒక సపరేట్ సబ్ క్యాస్ట్లు ఉంటూ ఉంటాయి. అంటే వాటిని ఏంటి సార్ మరి సబ్ క్యాస్ట్లు ఏంటి, క్యాస్ట్ ఏంటి అంటే మనకు మెయిన్ కాస్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని డిపెండ్ అయినటువంటి అనేకమైనటువంటి కాస్ట్లు ఉంటుంటాయి, మనకు కులాలు ఉంటుంటాయి. అంటే డిపెండెడ్ కాస్ట్లు అంటాం మనం. అంటే ఏంటి సార్ అంటే ఒకటి ప్రధాన కులము, మరొకటి దానిపైన ఆ కులం పైన ఆధారపడి జీవించే వాళ్ళను డిపెండెంట్ కాస్ట్ అంటుంటాము. తెలుగులో ఆశ్రిత కులము అంటుంటాము. ఏమంటామండి తెలుగులో? ఆశ్రిత కులము అంటుంటాం. మరి మెయిన్ క్యాస్ట్ ఏమంటాం సార్ మన తెలుగులో అంటే మనం పోషక కులము అంటాము. ఏమంటామండి తెలుగులో మెయిన్ క్యాస్ట్ ఏమంటాం? పోషక కులము అంటుంటాం. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇట్లా అనేకమైనటువంటి కులాలు మతాలు చెప్పుకున్నాము. తెలంగాణ సంస్కృతి అంటేనే ఇక్కడ బోనాలు, ఇక్కడ చూడండి అనేకమైనటువంటి గిరిజన జాతులు కూడా మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటాయి. తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన జాతులు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే గోండులు, కోయలు, పార్దాన్స్ అండ్ అదర్ ట్రైబ్స్ లీవ్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ ది మనకు తెలంగాణ ఏరియాలో అత్యధిక శాతం నివసించేటువంటి లెవెల్ సార్ గోదావరి బేసిన్లో. తెలంగాణలో ప్రధానమైనటువంటి నదులు ఏంటి? తెలంగాణలో ప్రధానమైన నదులు ఏంటి? ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, ఒక్కసారి రిమెంబర్ చేసుకోండి. కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఒకటే కాదు, దానికి తోడు మిగతా సబ్జెక్టులు కూడా తెలుసుకోవాలి. తెలంగాణలో ప్రధానమైన నదులేంటి? గోదావరి ఒకటి, రెండోది కృష్ణా నది. మరి గోదావరి పరిసర ప్రాంతాల్లో తెలంగాణలో గోండులు, కోయలు, పార్దాన్సు ఇట్లా అనేక రకమైనటువంటి గిరిజన తెగలు, గిరిజనకు ఆదివాసి గూడాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ శాతం మరి ఇంకొక ప్రధానమైన నది ఏంటి? కృష్ణా నది. ఏనది? కృష్ణా నది. మరి యొక్క కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో అత్యధిక శాతం మనకు చెంచులు ఉంటారు. సార్ మరి చెంచులు ఏంటంటే మనకు చెప్పుకుంటాము, చెంచుల యొక్క ప్రధాన నాగర్ కర్నూలు జిల్లాలో, ఏ జిల్లాలో? మనకి ఇక్కడ నేను ఓన్లీ చెంచుస్ అని చెప్తున్నాను. మనం సపరేట్గా మళ్ళీ వీటి గురించి వెళ్ళాలి. మన ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా దానికి 360 డిగ్రీస్లో ఆలోచించిన వాళ్ళు పక్కా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం చెంచుస్ అని ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. చెంచుస్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఫెస్టివల్ ఏంటంటే మనకు నాగర్ కర్నూలు జిల్లాలో సలేశ్వరం జాతర. అక్కడ ప్రధానంగా ఎవరు ఆధ్వర్యంలో నిర్వహిస్తారండి? చెంచుస్ ఆధ్వర్యంలోనే సలేశ్వరం జాతర నిర్వహిస్తారు. మరి సలేశ్వరం జాతరకు ఆ యొక్క ఏరియాకు ఉన్నటువంటి పేరేంటిది? తెలంగాణ అమర్నాథ్ అంటాం మనం దాన్ని. తెలంగాణ అమర్నాథ్ అంటాం. మరి అమర్నాథ్ అంటే అక్కడ ఉత్తర భారతదేశందే కాదు, తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచింది ఏంటిది? ఆ యొక్క సలేశ్వరం మల్లెల తీర్థం యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఇట్లా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ నేను క్లాస్ చెప్పేటప్పుడు చెంచుస్ అని చెప్తా. ప్రతి క్లాస్లో 100% ఇన్ఫర్మేషను నా దగ్గరికి వెళ్ళి వస్తాయి క్వశ్చన్స్ రావు. 100% ఇక్కడికి వెళ్ళి వస్తాయంటే ప్రతి ఒక్కరు జాబ్ వస్తుంది. అట్లా రాదు కాబట్టి దానికి మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అందుకోసం నేను చెప్పాను, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చెంచుస్ గురించి. ఇట్లా అనేకమైనటువంటి వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. అనేకమైనటువంటి ప్రతి ఒక్క అంశానికి సంబంధించి మనకు తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణలో అనేకమైనటువంటి ఆర్ట్స్ కూడా మనకు ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి ఆర్ట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మనకు గోదావరి ఏరియాలో వీళ్ళు గోండులు వీళ్ళు నివసిస్తారు, పార్దాన్స్, కోయాలు అని చెప్తున్నాం. మరి కోయలు అని చెప్పిన, కోయా కమ్యూనిటీ అని చెప్పిన, కోయా కమ్యూనిటీ అనగానే మనకు ఏది ఐడెంటిఫై రావాలి, ఏది తొందర గుర్తు రావాలి? మేడారం జాతర గుర్తుకు రావాలి. చెప్పుకుంటాం క్లాసుల్లో మనకు క్లియర్గా రాబోయేటువంటి క్లాసుల్లో. ఏ జాతర గుర్తుకు రావాలి? మేడారం జాతర గుర్తుకు రావాలి. మేడారం జాతర అంటే ఏ డిస్టిక్? మళ్ళీ వెంటనే వరంగల్ అనొద్దు, జయశంకర్, భూపాలపల్లి అనొద్దు. ఏ డిస్టిక్? నవ్ మేడారం ఇన్ విచ్ డిస్టిక్? ములుగు డిస్టిక్. ఏ డిస్టిక్ అండి? ములుగు డిస్టిక్. అప్డేట్ చేసుకోవాలి మీ బుక్కులలో. కొన్ని బుక్కులలో ఇంకా వరంగల్లో ఉంది, ఇంకొన్ని బుక్కులలో జయశంకర్, భూపాలపల్లి అని ఉంది. చేంజ్ అయింది, అప్డేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి అదొక్కటే కాకుండా మరి సార్ గిరిజన కమ్యూనిటీలలో అన్నిటికన్నా ప్రధానమైంది లంబాడి కమ్యూనిటీ కదా. మరి వాళ్ళు ఎక్కడ నివసిస్తారు సార్? వాళ్ళు గోదావరి పరిసర ప్రాంతాల్లో నివసిస్తారా, లేదా కృష్ణానది పరిసర ప్రాంతాలు? అంటే ఎక్కువ వీళ్ళు మైదాన ప్రాంతాల్లో నివసించే వాళ్ళే లంబాడీలు. లంబాడీల గురించి కూడా మనకు తెలుసు, వీళ్ళ యొక్క విభిన్నమైనటువంటి సంస్కృతి. మైదాన ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఇవ్వబడుతున్నటువంటి లంబాడీలు. మరి అదేవిధంగా మనకు ఒక ఐడియా వచ్చింది, తెలంగాణ కల్చర్ అంటే మనకు అందరికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఏంటి సార్? అనేకమైనటువంటి జాతులు, కులాలు, మతాలు, తెగాలు, విభిన్న సంస్కృతులు అన్నిటి యొక్క కలగొలిపే తెలంగాణ సమాజం, తెలంగాణ సొసైటీ అనేది. వీటన్నిటి అనేకమైన కాస్ట్లు, అదే ట్రైబ్స్, అదేవిధంగా అనేకమైన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతి.
ప్రపంచమే మరి తెలంగాణ సంస్కృతిలో భాగంగా తెలంగాణ యొక్క రుచులు కూడా ఉంటాయి. ప్రపంచమే హైదరాబాద్ బిర్యానీకి దాసోహమైంది, అవునా కాదా? హైదరాబాద్ హలీం, హైదరాబాద్ బిర్యానీ, ఇట్లా అనేకమైనటువంటి వంటకాలు కూడా తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి వంటకాలు, ప్రపంచ దృష్టిని ఆకర్షించినాయి. అనేకమైనటువంటి సంపదలు మనకు చాలా వరకు చూసుకున్నట్లయితే జాగ్రఫికల్ ఐడెంటిటీ కూడా అనేకమైనటువంటి వచ్చింది. సిల్వర్ ఫిలిగ్రీ, కరీంనగర్ చెందినటువంటి సిల్వర్ ఫిలిగ్రీ ఒకప్పుడు భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ తన కోటు గుండీలకు మన తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ నుంచి ఆ యొక్క ఫిలిగ్రీ కళాకారులతో తన యొక్క షర్ట్ బటన్స్, తన కోట్ బటన్స్ ఇక్కడ నుంచి చేయించుకున్నారు. పెంబర్తి ఇత్తడి కళ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అది అనేకం ఉంటాయి. సిద్దిపేట గొల్లబామ చీరలు, పోచంపల్లి ఇక్కతు, ఇవన్నీ కూడా తెలంగాణకు ఒక మంచి సాంప్రదాయాన్ని, తెలంగాణకు వన్నె తెచ్చేటువంటి అన్నీ కూడా ఇవన్నీ మనకు ఇవరిదాకా నేను చెప్పినవన్నీ ఇంకా అనేకంగా ఉన్నాయి. తెలంగాణలో ఏ చెట్టును ముట్టుకున్నా, ఏ పుట్టను ముట్టుకున్నా కూడా ఒక ప్రత్యేకతను చాటుతుంది. సో అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు మన క్లాస్లో తెలంగాణలో నుండి కులాల గురించి కూడా మనకు చెప్పుకోవాలి. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగింది సార్. 2 క్వశ్చన్స్ అడిగిండు గ్రూప్ 2 క్వశ్చన్లో. గ్రూప్ 2లో ఎన్ని క్వశ్చన్స్ అడిగిండు? ప్రీవియస్ ఒక 2 క్వశ్చన్స్ వచ్చినాయి తెలంగాణ కులాల నుంచి, తెలంగాణలో కులాల గురించి. మరి తెలంగాణలో కులాల గురించి చెప్పాలంటే దేర్ ఆర్ మెనీ, అంటే మనకు ముందుగా రిలీజియన్స్ గురించి తెలియాలి. మనకు తెలంగాణలో అనేక మంది మనకు కేవలం హిందువులే కాదు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు, జైనులు, వీళ్ళందరూ కూడా అందరు ఎక్కడ నివసిస్తున్నారు సార్? అత్యధికంగా మనకు తెలంగాణ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. కేవలం తెలంగాణలో హిందూ ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? లేదు. ముస్లిం ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? లేదు. అనేకమైనటువంటి మతాలు చెప్పుకోవచ్చు. బౌద్ధాన్ని ఆదరించింది తెలంగాణ ల్యాండ్, జైనాన్ని ఆదరించింది మనం చెప్పుకుంటాం. బౌద్ధం జైనం అయినప్పుడు ఎక్కడ సార్? కొలనుపాక ప్రాంతంలో. ఏ పాక? కొలనుపాక. ఏ డిస్టిక్లో ఉంది కొలనుపాక? యాదాద్రి భువనగిరి డిస్టిక్. యాదాద్రి భువనగిరి డిస్టిక్లో కొలనుపాక. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, గుర్తుంచుకోండి. మరి అనేకమైనటువంటి హిందూ టెంపుల్స్ ఉన్నాయి తెలంగాణలో, అనేకమైనటువంటి హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ యొక్క మతాల కలగొలిపే తెలంగాణ ప్రాంతం. ముస్లింలకు సంబంధించిన క్రిస్టియన్ చర్చిలు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, సూఫీలు కానీ, ఇట్లా అనేకమైనటువంటి రిలీజియన్స్ వారు మనకు ఎక్కడ నివసిస్తున్నారు సార్ అంటే తెలంగాణలో. మరి ఇందాక మనం చర్చించుకున్నట్టు కేవలం మతాల వారే కాకుండా కొన్ని మనకు ముఖ్యంగా గిరిజన తెగలు ఇందాక మనం చెప్పుకున్నాం. గిరిజన తెగలు అంటే ఇందాక మనం 2-3 చెప్పుకున్నాం. గోదావరి ప్రాంతంలో ఎవరు నివసిస్తారు? కృష్ణా నది ప్రాంతంలో ఎవరు నివసిస్తారు? అదేవిధంగా మనకు ప్లెయిన్ ఏరియా అంటే మైదాన ప్రాంతాల్లో ఎవరు నివసిస్తారో చెప్పుకున్నాం. మరి అదేవిధంగా తెలంగాణలో ప్రధానంగా ఉన్నటువంటి ట్రైబ్స్ ఎవరు? మెయిన్లీ తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఎవరెవరంటే అంద్, చెంచూస్, నాయకపోడ్, రాజ్గోండ్, కోయ, గోండ్, కొండారెడ్లు, నక్కల, ఎరుకల, ఇట్లా డిఫరెంట్ ట్రైబ్స్ అందరూ కూడా అనేక మంది. వీళ్ళే కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన జాతులు అనే వరకు మనకు ట్రైబ్స్ అనేది చాలా వరకు ఉంటుంటాయి. మరి తెలంగాణలో క్యాస్ట్ సిస్టమ్ని మనం కొన్ని డిఫరెంట్గా డివైడ్ చేయడం జరిగింది. తెలంగాణలోనే కాదు, యావత్తు సమాజంలో క్యాస్ట్లను కొన్ని డిఫరెంట్గా మనం విడదీయడం జరిగింది. అందులో ఒకటి మనకు వన్ వచ్చేసరికి మనకు ప్రధానంగా మనం 9 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం క్యాస్ట్ సిస్టమ్ని. ఎన్ని టైప్స్గా డివైడ్ చేసుకున్నాం? 9 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. వి డివైడ్ యాజ్ 9 టైప్స్. దేన్ని డివైడ్ చేసుకున్నాం? క్యాస్ట్లను మనం ప్రధానంగా 9 టైప్స్, 9 రకాలుగా విభజించుకున్నాం. అందులో ఒకటి పశుపోషక కులాలు, పశుపోషక క్యాస్ట్. అంటే ఏంటి సార్ అంటే పశుపోషక క్యాస్ట్ అంటే ఏంటంటే జంతువులను పెంచడం ద్వారా వాటి ద్వారా ఆధారపడినటువంటి క్యాస్ట్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, గొల్ల కురుమలు, వారి యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటండి? వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటి? ఇప్పుడు పశుపోషక, వాళ్ళు గొర్రెలు, అదేవిధంగా బర్రెలు, ఇవన్నీ వాళ్ళు పెంచుతారు కదా. వాటి ద్వారానే వారి యొక్క జీవనాధారం, పాలు అమ్ముకోవడం ద్వారా ఆ యొక్క మీట్ కానీ అవన్నీ కూడా వారి యొక్క కుటుంబం యొక్క జీవన విధానం కదా. అలాంటి క్యాస్ట్లు అన్నిటి మనం పశుపోషక క్యాస్ట్లు అంటాం, పశుపోషక కులాలు అంటుంటాం. అదేవిధంగా మనకు రెండోది వచ్చేసరికి మనకు పంచమాస్. ఏంటి సార్? పంచమాస్ అంటే మనకి ఏమంటాం సార్? అస్పృశ్య కులాలు అంటాం తెలుగులో. ఏమంటామండి? అస్పృశ్య కులాలు. ఎక్కువ ఎవరు సార్? పంచమాస్ అస్పృశ్య కులాలు ఏడుంటారు సార్? తెలంగాణ సమాజంలో ఇప్పటికి కూడా వెలివాడల్లో ఉంటున్నారు సార్. పరిస్థితి ఇంకా చేంజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ సమాజంలో. అస్పృశ్య కులాలంటూ కొంతమందిని వేరు వేసి
మనకు వాళ్ళందరినీ కొంచెం సపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సపరేట్ చేసి వెలివాడలో ఉంచుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాణిజ్య క్యాస్ట్లు, క్యాస్ట్లు అంటే ఏంటి సార్? వర్తక బిజినెస్ చేసేటువంటి క్యాస్ట్లు. ఇట్లా ఒక దానిపైన డిపెండ్ అయ్యి ఇప్పుడు మనకు వాణిజ్య క్యాస్ట్లు అంటే మనకు ఎక్కువ మనకు వైశ్యాస్ వస్తూ ఉంటారు, పెరిక వాళ్ళు బిజినెస్ చేసేయడమే. ఇవన్నీ మనకు వాణిజ్య కులాలు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ అంటే వాళ్ళ యొక్క వృత్తిని బట్టి మన సమాజంలో క్యాస్ట్లు అనేది డివైడ్ అవ్వడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని క్యాస్ట్లను మనం డివైడ్ చేసాం? వాళ్ళ యొక్క వృత్తిని బట్టి మనం క్యాస్ట్లను డివైడ్ చేసాం. అందుకోసం చేసాం పశు పోషక కాస్ట్లు అన్నాం. పశు పోషక అంటే వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటిది? వాళ్ళ జీవనాధారం ఏంటిది? పశువులను పోషించడం ద్వారానే వరకు జీవనాధారం. పంచమాస్ చెప్పుకోవడం జరిగింది. వాణిజ్య క్యాస్ట్లు వీళ్ళేంటి సార్? వీళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి ఏంటిది? వీళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి ఏంటిది? వాణిజ్య క్యాస్ట్లో బిజినెస్ చేయడం. సేవా కులాలు అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వీళ్ళందరిపైన ఆధారపడి జీవించేటువంటి క్యాస్ట్లను మనం సేవా క్యాస్ట్లు అంటే వీళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు చాకలివారు, మంగలివారు ఇట్లా వీళ్ళందరిపైన ఆధారపడి జీవిస్తారా, జీవించరా? సేవా క్యాస్ట్లు వీళ్ళందరూ వీళ్ళపైన ఆధారపడి జీవించే వాళ్ళే. అదేవిధంగా పూజారికి సంబంధించిన క్యాస్ట్లు డిపెండెడ్ క్యాస్ట్లు అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీరు తెలంగాణలో ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే ఈ యొక్క ఆశ్రిత కులాలు అంటాం మనం తెలుగులో. ఇందాక ఇది అస్పృశ్య, ఇది ఆశ్రిత కులాలు. ఆధారపడిన కులాలు అంటాం ఇంకా తెలుగులో చెప్పుకున్నట్టయితే ఆధారపడిన కులాలు ఏమంటామండి? ఆధారపడిన కులాలు. ఏంటి సార్ మరి ఆధారపడిన కులాలు? ఇప్పుడు ఒక క్యాస్ట్కు వాళ్ళపైన ఆధారపడి జీవించేటువంటి కొన్ని కులాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు పెరికా అని ఒక కమ్యూనిటీ ఉంది. ఏ కమ్యూనిటీ అంటే? పెరికా అని ఒక కమ్యూనిటీ ఉంది. ఈ పెరికా అనే ఒక కమ్యూనిటీ పైన ఆధారపడి ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకోండి. ఇంక ఇట్లా అనేకమైన ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం, డిపెండెడ్ క్యాస్ట్ వాళ్ళపైన ఆధారపడి జీవించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెరిక కమ్యూనిటీ పైన ఆధారపడ్డటువంటి కులం ఏంటి సార్ అంటే బండారి భక్తులు. ఏంటండి? బండారి భక్తులు అనే ఒక కులం వీరిపైనే ఆధారపడి జీవిస్తుంది. ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ గొల్ల కురుమలకు చూసుకుంటే మందెచ్చు కళాకారులు చెప్తాం. అవన్నీ కూడా క్లియర్గా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడుగుతాడు. ఇట్లా వీళ్ళందరూ డిపెండెడ్ క్యాస్ట్లు. ఈ క్యాస్ట్ల పైన ఒక మెయిన్ క్యాస్ట్ పైన ఆధారపడి జీవించే వాళ్ళని మనం ఏమంటామంటే డిపెండెడ్ క్యాస్ట్. అందుకే పేర్ల నుంచి డిపెండ్, ఒకళ్ళ పైన ఆధారపడి జీవించడం వాళ్ళని మనం ఆధారపడిన కులాలు. మరి మెయిన్ క్యాస్ట్ అంటే ఏంటిది? పోషక క్యాస్ట్లు అంటే మనం పోషక కులం అంటే వాళ్ళు పోషిస్తారు ఇంకో క్యాస్ట్ వాళ్ళను, అదొకటి. ఇంకొకటి వినోదకారులు అనే ఒక కులం. సార్ ఇదేంటి సార్ వినోదకారకులు ఇదేంటి అంటే ఇప్పుడంటే మనకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇంకా ఏమంటున్నారు? ఇన్స్టా అంటున్నారు. ఇట్లా డిఫరెంట్ ఇప్పుడైతే మనకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చినాయి. కానీ ఈ యొక్క కుల వ్యవస్థ వర్గీకరించినప్పుడు అప్పుడు ఏం సార్ అంటే వీళ్ళందరిపైన ఆధారపడి వీళ్ళందరూ పొద్దున్నాక ఏదో పనికి పోయేస్తారు, డే అంతా ఏదో వర్క్కి వెళ్తారు, ఎవరి వృత్తికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈవినింగ్ ఇప్పుడు వచ్చినాక గ్రామీణ వాతావరణం లేదు కానీ సాయంత్రం గ్రామీణ ప్రాంతంలోకి వచ్చే వాళ్ళకి వీళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం మరి వీళ్ళు పొద్దంతా ఒక డే అంతా కలిపి ఒక 100 రూపీసో 60 రూపీసో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎంతో కొంత సంపాదిస్తే సాయంత్రం మరి ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి. ఇప్పుడు అరచేతులనే వైకుంఠం ఉంది మన చేతిలో, ఉందా లేదా? ఉన్నది ప్రస్తుతానికి. మరి ఆ కాలంలో ఏమున్నాయి? ఏం లేవు. మరి వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఎట్లా కావాలి? ఇప్పుడంటే మనకు ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి కదా, అప్పుడు ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి వాళ్ళకి ఏం లేకుండే. అప్పుడు వినోదకారకమైన ఒక క్యాస్ట్లు అంటే దీన్ని అనుకుని ఇప్పుడు అనేక మంది ఇప్పుడు చూసినట్టయితే వినోదకారకులు అంటే ఎవరు వస్తుంటే ఇప్పుడు దొమ్మరి కళాకారులు వస్తుంటారు. ఇట్లా అనేకమైనటువంటి ఇప్పుడు ఇంద్రజాల ప్రదర్శకులు ఇట్లా వాళ్ళ యొక్క విన్యాసాలు చేస్తూ వీళ్ళను ఎంటర్టైన్ చేసేవాళ్ళు, రంజింపజేసేవాళ్ళు, ఎంటర్టైన్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ యొక్క కాస్ట్ను మనం మరి వినోదకారకులు అంటాం. సరే మరి అట్లా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటే మరి వీళ్ళు ఆటానో రూపాయో ఎంతో 1 రూపాయో 2 రూపాయో అప్పుడు ఇస్తే వాళ్ళ యొక్క కుటుంబం బాగుపడేది. అందుకోసం అప్పుడు ఆ కాలంలో వినోదకారకులకు మంచి విలువ ఉండే సార్ సమాజంలో. పాపం ఇవాళ రేపు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళు సంచార జీవులు అయిపోయారు. ఎక్కడ చూసిన వాళ్ళకి పాపం తిండికి దొరకట్లేదు. మరి ఇవాళ వాళ్ళు ఒక గ్రామంలోకి వచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టుకున్నా, ఒక సర్కస్ పెట్టుకున్నా ఎవరన్నా పోతుర్రా? పేనా 10 రూపాయలు ఇస్తుర్రా? ఇవ్వట్లేదు. అసలు ఎవరు కూడా వెళ్ళట్లేదు. అదే వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వెంటనే అనేకమైనటువంటి వ్యూస్ వస్తూ ఉంటాయి.
ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు 12 మెట్ల కిన్నెర చెప్పుకుంటాం, ఇదే క్లాస్లో వస్తుంది. ఆ పెద్ద మనిషి అనేక సంవత్సరాల నుంచి పాటలు పాడుతాడు, తిరిగి అనేకమైన ప్రాంతాల్లో పాటలు పాడుకుంటా తన జీవనాన్ని సాగిస్తున్నాడు. మరి ఇన్ని రోజులు ఎవరు గుర్తించలే. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నేను రోజు వచ్చి పాటలు పాడతారు అనుకున్న వాళ్ళు మొన్న యూట్యూబ్లో ఫేస్బుక్లో హల్చల్ అయినాక ఇప్పుడు ఆయన ఏడుంటే ఆడిపోతారు. అట్లున్నది పరిస్థితి. ఒకప్పుడు వీళ్ళకు సమాజంలో మంచి గౌరవం ఉండేది, సమాజంలో అప్పుడు వాళ్ళకు తినడానికి కూడా తిండి దొరికేది. ఇప్పుడు ప్రస్తుతం వినోదకారకుల పరిస్థితి ఘోరంగా ఉంది సమాజంలో. అవధూతలు, అదేవిధంగా ఇందాక మనం చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనకు ఇట్లా డిఫరెంట్గా మనం క్యాస్ట్లను డివైడ్ చేయడం జరిగింది. మరి ప్రతి క్యాస్ట్కు ఇందాక చెప్పాను కదా, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన విధంగా చూసుకుంటే ప్రతి క్యాస్ట్కు ఒక డిపెండెంట్ కాస్ట్ ఉంటుంది. మరి వీళ్ళు వట్టిగానే ఇస్తారా డబ్బులు సార్? ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా రాశాను. ఇక్కడ మెయిన్ క్యాస్ట్ అని, ఇంకొకటి డిపెండెంట్ క్యాస్ట్ అని రాశాను. మరి ప్రతి ఒక్క కులం పైన ఖచ్చితంగా ఇంకొక కులం వారు ఆధారపడి జీవిస్తారని చెప్పిన కదా. ఒక కులం పైన ఇంకొక కులం వారు ఆధారపడి జీవిస్తారని చెప్పిన. మరి అలా ఆధారపడి జీవిస్తారని చెప్పినప్పుడు మరి వీళ్ళు వట్టిగానే ఇస్తారు డబ్బులు. మరి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు గొల్ల కుర్మల దగ్గర మందెచ్చు కళాకారులు, మరి మందెచ్చు కళాకారులు ఏం చేయకుండా మరి వీళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించుకొని వస్తే మరి మేము మీపైన ఆధారపడి జీవిస్తున్నాం, మరి మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తారా? లేదు సార్. వీళ్ళు ఏదో కళారూపాన్ని ప్రదర్శించాలి. ప్రతి ఒక్క డిపెండెంట్ క్యాస్ట్ ఒక కళారూపాన్ని వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క వంశ చరిత్రనో ఏదో కథలు చెప్పుకుంటూ రూపాయో ఆటనో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంటుంది. అది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ గ్రూప్ 2లో, ఇంకా రిమైనింగ్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు మెయిన్ క్యాస్ట్లను చూసుకున్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాస్ట్ తీసుకుంటే మనకు పద్మశాలి అనే ఒక క్యాస్ట్. ఈ పద్మశాలి పైన డిపెండ్ అయినటువంటి క్యాస్ట్ వాళ్ళు ఎవరు సార్ అంటే మనకు కూనపులి, అదేవిధంగా సాధనాసురులు. ఎవరండి? సాధనాసురులు, అదేవిధంగా కూనపులి. మరి వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే మార్కండేయ పురాణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పద్మశాలిల ఇంటికి వెళ్ళి, ఎవరింటికి వెళ్ళండి? పద్మశాలిల ఇంటికి వెళ్ళి మనకు సాధనాసురులు ఏం చేస్తారు సార్? వాళ్ళ యొక్క ఆర్ట్ ఏంటి? వాళ్ళు ప్రదర్శించే ఆర్ట్ ఫామ్ ఏంటి? మార్కండేయ పురాణం. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళో లేకపోతే ఒక సర్కిల్లో కానీ వెళ్ళి మార్కండేయ పురాణం చెప్తాయంటే దాన్ని చూసి ఈ యొక్క పద్మశాలి వాళ్ళకి ఎంతో కొంత, మనకు ప్రధానంగా పద్మశాలిల ఇళ్లలో వీళ్ళు ఆధారపడి జీవిస్తూ ఒక్కొక్క ఊరు తిరుగుతూ వీళ్ళందరినీ మనం ఇప్పుడు ప్రస్తుతం ఏ జాబితాలు చేసుకున్నాం? ఎంబీసీ జాబితాలో ఏర్చుకున్నాం. అదేవిధంగా నాయి బ్రాహ్మణ అనేది ఒక మెయిన్ కాస్ట్. మరి నాయి బ్రాహ్మణ అంటే ఎవరండి? ఇప్పుడు మనకు మంగలి. మరి వీరిపైన మనకు ఆధారపడి జీవిస్తున్నటువంటి కులం ఏంటంటే అద్దపు కాస్ట్. కాస్ట్ నేమ్ ఏంటి? అద్దపు కాస్ట్. మరి వీళ్ళు ఏం చెప్తారంటే అద్దపు పురాణాన్ని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏం చెప్తుంటారండి? అద్దపు పురాణాన్ని చెప్తూ ఉంటారు. ఇది ఒక్కటే కాదు, ఇట్లా ఇంకొక మెయిన్ క్యాస్ట్ కూడా చూసుకున్నట్టయితే గౌడ క్యాస్ట్. ఏ కాస్ట్ అండి? గౌడ. మరి వీళ్ళపైన ఆధారపడేటువంటి డిపెండెంట్ క్యాస్ట్ అంటే ఏనాటి క్యాస్ట్ అనేది వీళ్ళపైన ఆధారపడింది. మరి అదేవిధంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే గౌడ పురాణము కౌండిన్య కథ చెప్తూ ఉంటారు. గౌడ వారిపైన ఆధారపడేటువంటి ఏనాటిలో ఏం చెప్తారు? గౌడ పురాణం కౌండిన్య కథను చెప్తూ ఉంటారు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే విశ్వ బ్రాహ్మణులు. మరి ఈ యొక్క విశ్వ బ్రాహ్మణులపైన ఆధారపడేటువంటి క్యాస్ట్ ఏంటిది? రంజు, అదేవిధంగా పనాస. ఏంటండి? విశ్వ బ్రాహ్మణులపైన ఆధారపడేటువంటి కాస్ట్ ఏంటిది? రంజు అండ్ పనాస. మరి వీళ్ళు చెప్పేది ఏంటంటే విశ్వకర్మ పురాణం చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు? విశ్వకర్మ పురాణం చెప్తూ ఉంటారు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ముదిరాజులు. ఎవరండి? ముదిరాజులు. మరి ముదిరాజులపైన ఆధారపడినటువంటి కాస్ట్ ఏంటంటే కాకి పడిగల కాస్ట్ వాళ్ళు ఆధారపడ్డారు. మరి వీళ్ళు ఏం చెప్తారంటే పాండవుల కథను చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏం చెప్తుంటారండి? పాండవుల కథను చెప్తూ ఉంటారు. ముదిరాజు పైన ఆధారపడేటువంటి కాస్ట్ ఏంటిది? కాకి పడగల. మరి వీళ్ళు చెప్పేటువంటి కళారూపం ఏంటి? పాండవుల కథ. మరి అదేవిధంగా మనకి ఇక్కడ చాకలి. ఈ చాకలి వారిపైన ఆధారపడేటువంటి ఎవరు సార్? మాసయ్యలు. చాకలి వారిపైన ఆధారపడేటువంటి కాస్ట్ ఏంటిది? మాసయ్యలు అనే ఒక కాస్ట్. మరి మాసయ్యలు వచ్చేసరికి మనకు మద్దేలు పురాణాన్ని చెప్తూ ఉంటారు.